హలో. ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ ఏ వయసులో ప్లాన్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. నేను మీ డాక్టర్ ప్రతీష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ల్యాబ్ సర్జన్. ఐడియల్ గా అయితే ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీ 20s లో ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. కానీ అది చాలాసార్లు కుదరకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో లేట్ మ్యారేజెస్, తర్వాత కెరియర్ మీద ఫోకస్ చేయటం, ఇంకా ఇతరితర రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది డిలేడ్ గానే ప్లాన్ చేసుకుంటున్నారు. యూజువల్ గా ఐడియల్ గా అయితే ఎర్లీ 20s లో ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ అనేది కొంచెం స్మూత్ గా వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే పెద్దగా కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కొంచెం స్మూత్ గా అవుతుంది. కానీ ఈ రోజుల్లో లేట్ 20s లో ఎర్లీ 30s లో మ్యారేజ్ చేసుకోవడం అనేది ప్రిఫర్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్. సో అలా ఉన్నప్పుడు మీరు అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ డిలేడ్ గా ప్లాన్ చేసుకున్నాము అనుకుంటే మీకు అవగాహన ఉండాలి. ఒక ఏజ్ వల్ల ఏమేమి చేంజెస్ మీలో రావచ్చు అండ్ ఏమేమి కాంప్లికేషన్స్ మీరు ఫేస్ చేయొచ్చు అనేది మీకు అవగాహన ఉండాలి. ప్రతి ప్రెగ్నెన్సీ లేట్ గా ప్లాన్ చేసుకుంటే కాంప్లికేషన్ రావాలనేది లేదు. 5 to 10% ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఈ ఏజ్ వల్ల మీకు ఏమేమి చేంజెస్ రావచ్చో చూద్దాం. నార్మల్ గా ఆడవాళ్ళు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్ తో పుడతారు. సో ఏజ్ అయ్యే కొద్దీ అంటే ప్యూబర్టీ మెచ్యూర్ అయ్యే టైం కల్లా ఆ ఎగ్ క్వాంటిటీ అనేది ఆల్రెడీ తగ్గి ఆ ఉన్న ఎగ్స్ తోనే మీకు నెక్స్ట్ ఫ్యూచర్ అంతా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. సో ఈ ఏజ్ తో మీకు ఆ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది. ఒవేరియన్ రిజర్వ్ అని అంటాము. సో ఏజ్ తో అది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే క్వాంటిటీతో పాటు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి ఈ మధ్యన ప్రీమెచ్యూర్ మెనోపాజ్, యూజువల్ గా మెనోపాజ్ అనేది 45 to 50 years లోపల వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రీమెచ్యూర్ అంటే కొంచెం ఎర్లీగా రావడం, అంటే 35 years కే మెనోపాజ్ రావడం అనేది కూడా చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా మీరు లేట్ గా ప్లాన్ చేసుకునే ముందు అవగాహన ఉండాలి. అండ్ అలాగే మీకు ఏజ్ తో పాటు కాంప్లికేషన్స్, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే బీపీ, షుగర్ రావటం, అలాగే ప్రీమెచ్యూర్ డెలివరీ అంటే డెలివరీ ముందుగానే అయిపోవడము, తర్వాత ఐయూజీఆర్ అంటాం అంటే బేబీ గ్రోత్ కొంచెం తగ్గడము, అలాంటివన్నీ అంటే బ్లడ్ సప్లై అది తగ్గి బేబీ గ్రోత్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఏజ్ తో పాటు మీ గర్భాశయం, ట్యూబ్స్, ఓవరీస్ అన్ని కూడా కొంచెం ఫంక్షనింగ్ అనేది తగ్గుతుంది. వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏజ్ తో పాటు యూట్రస్ లో చేంజెస్ రావచ్చు, ఫైబ్రాయిడ్స్ రావచ్చు, ఎడినోమయోసిస్ లాంటి కండిషన్స్ కూడా రావచ్చు. అలాగే ట్యూబ్స్ బ్లాకేజ్ అంటే ఇన్ఫెక్షన్స్, తరచు ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. అలాగే ఓవరీలో ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గొచ్చు, క్వాలిటీ క్వాంటిటీ కూడా తగ్గొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు ఒకవేళ మరీ లేట్ గా ప్లాన్ చేసుకుంటుంటే ఇది దృష్టిలో పెట్టుకోవాలి. యూజువల్ గా అబ్బాయిలకి ఇలాంటి అంటే ఏజ్ తో స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటే ఇవి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ లేట్ గా ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటే అట్లీస్ట్ ఒకసారి మీరు చెకప్ చేయించుకోవడం మంచిది. అమ్మాయిల్లో బేసిక్ బ్లడ్ టెస్ట్లు చేస్తాం, అంటే ఓవేరియన్ రిజర్వ్ చూడటానికి బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్. అమ్మాయిల్లో ఆడవాళ్ళలో మేము అడ్వైస్ చేస్తాం. అలాగే మగవాళ్ళు సింపుల్ 7 అనాలిసిస్ అనే టెస్ట్ చేస్తాం. దాంట్లో మీకు కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ 2 నార్మల్ గా ఉంటే మీకు కొంచెం ఫ్యూ ఇయర్స్ మీరు ప్లాన్ చేసుకోవడానికి టైం ఉంటుంది ప్రెగ్నెన్సీ. లేదు అంటే కొంచెం ఇమీడియట్ గా మీరు పెళ్ళైన వెంటనే ప్లాన్ చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏజ్ తో పాటు యూట్రస్ లో చేంజెస్ రావచ్చు, ఫైబ్రాయిడ్స్ రావచ్చు, ఎడినోమయోసిస్ లాంటి కండిషన్స్ కూడా రావచ్చు. అలాగే ట్యూబ్స్ బ్లాకేజ్ అంటే ఇన్ఫెక్షన్స్, తరచు ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. అలాగే ఓవరీలో ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గొచ్చు, క్వాలిటీ క్వాంటిటీ కూడా తగ్గొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు ఒకవేళ మరీ లేట్ గా ప్లాన్ చేసుకుంటుంటే ఇది దృష్టిలో పెట్టుకోవాలి. యూజువల్ గా అబ్బాయిలకి ఇలాంటి అంటే ఏజ్ తో స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటే ఇవి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది.
సో ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటే అట్లీస్ట్ ఒకసారి మీరు చెకప్ చేయించుకోవడం మంచిది. అమ్మాయిల్లో బేసిక్ బ్లడ్ టెస్ట్లు చేస్తాం, అంటే ఓవేరియన్ రిజర్వ్ చూడటానికి బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్. అమ్మాయిల్లో ఆడవాళ్ళలో మేము అడ్వైస్ చేస్తాం. అలాగే మగవాళ్ళు సింపుల్ 7 అనాలిసిస్ అనే టెస్ట్ని చేస్తాం. దాంట్లో మీకు కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ 2 నార్మల్గా ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.